జీవవాక్యము అనుదినము నడిపించు జీవవాక్యము, బాధలలో బ్రతికించు జీవవాక్యము, చీకటిలో వెలిగించు జీవవాక్యము, ఆపదలో ఆదరించు జీవవాక్యం, ఆపదలో ఆదరించు జీవవాక్యము, 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 జీవవాక్యం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తు నందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము సెప్టెంబర్ 18వ తేదీ లేఖన భాగము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయములో నుండి దేవుని యొక్క వాగ్దానము 8వ వచనము, మేము కట్టుటికే మరి ఉన్నాము అంటే పడగొట్టుటకు కాదు, కట్టుటికే. మరి ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు కూడా పడిపోయి ఉన్నారు. ఎందుకు అంటే రోమిలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 20 వచనం 23వ వచనములో ఇజ్రాయెల్ ప్రజలు అవిశ్వాసం చేత వారు విరిచివేయబడి ఉన్నారు, పడిపోయి ఉన్నారు. అనేక మంది ఇశ్రాయేలు ప్రజలు పడిపోయి ఉన్నారు. అయితే 23వ వచనములో తిరిగి వారిని అంటుకట్టుటకు శక్తిమంతుడు. హల్లెలూయా. ఎందుకు మనము మరి పడగొట్టేదానికి కాదు. కొంతమంది అవిశ్వాసం చేత పడిపోతారు, విశ్వాసం చేత మనం నిలబడాలి. హల్లెలూయా. అయితే ఇక్కడ అనేక మంది విశ్వాసులు కూడా బలహీనలు అవుతూ ఉంటారు. వారిని మనం బలపరుస్తూ ఉండాలి. లూకా సువార్త 22వ అధ్యాయము 32వ వచనములో పేతురు గురించి యేసు ప్రభువారు ప్రార్థన చేశాడు. సిమోను పేతురు, నువ్వు స్థిరపడిన తర్వాత మరి అనేక మంది సహోదరుల్ని నువ్వు బలపరచాలి. హల్లెలూయా. ఐ హావ్ ప్రేడ్ ఫర్ యూ దట్ యువర్ ఫెయిత్ మే నాట్ బి ఫెయిల్. అంటే నీ విశ్వాసం ఇదైపోయినప్పుడు నువ్వు మరి నేను నీ కొరకు ప్రార్థన చేశాను. వెన్ యూ స్ట్రెంగ్త్ దెన్ యూ విల్ స్ట్రెంగ్తెన్ యువర్ బ్రదర్స్. నీ సహోదరులను నువ్వు బలపరచాలి. అవునండి, పేతురు పడిపోయాడు, చాలాసార్లు పడిపోయాడు. కానీ దేవుడు అతన్ని తొలగించకుండా తిరిగి మరి ఆది అపోస్తలులకి ప్రథముడుగాను మూల స్తంభంగాను నియమించాడు. పెంతెకొస్తు దినాన తన ప్రసంగం చేస్తే, ఆత్మ చేత నింపబడి ప్రసంగం చేస్తే 3000 మంది ప్రభులోనికి వచ్చారు. అవును, పడిపోయిన వారిని తిరిగి మనం కట్టాలి, అంటుగట్టాలి. అదే దేవుడి యొక్క చిత్తం. పడిపోయిన వారిని బాగు చేయటానికి దేవుడు సమర్థుడు. సంసోను పడిపోయాడు, కానీ తిరిగి లేవనెత్తాడు. ఫిలిస్తీయులను మళ్ళీ తిరిగి చంపగలిగాడు. దావీదు పడిపోయి తిరిగి లేచాడు. అవును, నీతిమంతుడు పడిపోయినను తిరిగి లేయటానికి అవకాశం ఉన్నది. కనుక దయచేసి నువ్వు ఇతరుల్ని కట్టడానికే గాని పడగొట్టడానికి మనకి అధికారం లేదు. ఒప్పుకోవలసిన పాపాన్ని చూస్తే 5వ వచనము, దేవునికి విరోధముగా వచ్చే ప్రతి ఆలోచనను చెరపట్టి క్రీస్తుకు లోబర్చాలి. ఏదైనా చెడ్డ ఆలోచనలు వచ్చినప్పుడు, చెడు యొక్క సంబంధమైనవి వచ్చినప్పుడు వాటిని పట్టుకొని క్రీస్తుకు లోబడేటట్టు చేసుకోవాలి. అంటే వాటిని ఒప్పుకొని దేవుడి చిత్తాన్ని మనం చేయటానికి ఇష్టపడాలి. ఇక్కడ 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయములో అహీతోపెలు ఒకప్పుడు దావీదుకి మంచి ఆలోచనకర్తగా ఉన్నాడు. ఇప్పుడు తన కుమారుడైన అబ్షాలోము వైపు వెళ్ళి ఆలోచన చేస్తున్నాడు, దావీదుని ఎలా పట్టుకొని చంపాలని. అప్పుడు దావీదు గారు ప్రార్థన చేస్తున్నాడు. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 31వ వచనంలో, ప్రభువా, అహీతోపెలు ఆలోచనను చెదరగొట్టు నాయనా అని ప్రార్థన చేశాడు. అవును, వ్యతిరేకమైన ఆలోచనలు కలిగి ఉన్న వాటిని చెదరగొట్టమని మనం ప్రార్థన చేయవచ్చు. దేవుడు చెదరగొట్టాడు, దావీదును నిలబెట్టుకున్నాడు. అవునండి, ఏ విధమైతే ఎప్పుడు తన ఆలోచన మరి అందరు వినేవాళ్ళు, ఆ సమయంలో అబ్షాలోము ఆలోచన కాకుండా హూషై అనే యొక్క వేరొక యొక్క
ఆలోచన ప్రకారం నడుచుకోవటం వల్ల తను వెళ్ళి ఉరి పెట్టుకొని చనిపోయాడు. అవును, మన యొక్క వ్యతిరేకమైన ఆలోచనలను చెడగొట్టమని ప్రభువుని అడగాలి. ప్రభా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు దూరపరచు అని ప్రార్థన చేసుకున్నట్లుగానే నాకున్న దుష్ట తలంపులను తొలగించి మంచి ఆలోచన నాకు దయచేయమని అడగాలి. అప్పుడు దేవుడు సహాయము చేస్తాడు. చివరిగా ఆజ్ఞ ప్రభువు మెచ్చుకున్న వాడే యోగ్యుడని 18వ వచనంలో స్పష్టంగా రాయబడి ఉన్నది. అవునండి, మరి ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు. అంటే మనుషులు మెచ్చుకోవటం కాదు, దేవుడు మెచ్చుకోవాలి. చూడండి, రూతు గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనములో బోయజు మెచ్చుకున్నాడు. నీ మునుపటి ప్రవర్తన కంటే ఇప్పుడు నీ ప్రవర్తన యోగ్యమైంది, నీ యోగ్యురాలివి. అవునండి, యోగ్యత కలిగి ఉన్నప్పుడు బోయజు వివాహము చేసుకొని మరి తద్వారా మరి దావీదుకును అలాగనే అదే వంశంలో యేసుపరు రావటానికి ఇష్టపడ్డాడు. మరి రూతు మరి యోగ్యురాలు. ఎందుకంటే ప్రభువు యొక్క మరి బెత్లెహేములోనికి మోయాబుని విడిచింది, తన దేవతను విడిచింది. అవకాశం ఉన్న మరి తన ఇంటికి వెళ్ళే అవకాశం ఉన్నప్పటికీ దేవుని యొక్క సన్నిధికి రావటానికే ఇష్టపడింది. ఆ విధంగా యోగ్యురాలైంది. ప్రవర్తన విషయంలో యోగ్యంగా ఉంటే దేవుడు మెచ్చుకుంటాడు. విశ్వాసాన్ని చూసి కూడా మెచ్చుకుంటాడు. కావున ప్రభు మెచ్చుకున్న వారే యోగ్యులు. ఆ విధంగా యోగ్యం కలిగిన వారికి దేవుడు మేలు చేస్తాడు. మరి లూకా సువార్త 7వ అధ్యాయంలో ఈ యొక్క శతాధిపతి యొక్క దాసుడు బాగులేనప్పుడు యూదుల యొక్క పెద్దలు వెళ్ళి, ఈ శతాధిపతి మంచివాడు, మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరాన్ని కట్టించాడు, కావున ఇతడు యోగ్యుడు మేలు పొందుకోవటానికి తన దాసుని బాగు చేశాడు యేసుప్రభు. అవునండి, యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా యథార్థవంతులకు మేలు చేయక మహనడు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీ కొందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయ కాలములో నీ కృపలో నీ దయలో మమ్మల్ని కట్టుటకే మీరు నియమించి ఉన్నారు ప్రభా, అధికారం ఇచ్చి ఉన్నారు. మాకున్న ప్రతి ఆలోచన మరి క్రీస్తుకు లోబడినట్లుగా చేయనట్లుగా కృప చూపించండి నాయన. మీరు మెచ్చుకునే భక్తి, మెచ్చుకునే కానుక మేము ఇచ్చినట్లుగా సహాయం చేయండి. వింటున్న బిడ్డల్లో మీరే సహాయం చేయండి. ఈ దినమంతా ఆజ్ఞ తండ్రి దేవ వర్తమానం ద్వారా ప్రభా బిడ్డలు నాయన జీవించున్నట్లుగా సహాయము చేయమని అయ్యా నీ కృప అనుగ్రహించి పరిశుద్ధాత్మ దేవుడు అనువే సహాయం చేయమని కోరుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.